myself Sairam, Director, Pinnacle Junior College, Vijayawada. సో 1999లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో తర్వాత ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో ఈ జర్నీలో 2 years ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ వడ్లమూడి. ఆ తర్వాత గోడవల్లి గౌతమ్. 2007లో ఢిల్లీలో జాయిన్ అయిన ఫిడ్జీ సెంటర్లో. సో 2009 చెన్నై సెంటర్లో ఫిడ్జీ సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా వెళ్ళటం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 తమిళనాడులో ఓన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ పినాకిల్ క్లాసెస్తో ఎస్టాబ్లిష్ చేశామండి. యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ 6 branches ఇన్ తమిళనాడు. ఇట్లా జర్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఐ హ్యావ్ అనలైజ్డ్ మై సెల్ఫ్. నా గురించి నేను ఒకసారి మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా జర్నీ సాగుతుంది అనలైజ్ చేసుకున్నప్పుడు నాతో పాటుగా మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లాస్ 10th to 11th అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలామందిలో మా ఫ్రెండ్స్తో కానీ నాలో కానీ ఐ హ్యావ్ సీన్ దట్ డిఫరెన్స్. సో ఎట్లా అంటే అండి 9th class వరకు యాజ్ లైక్ ఎనీ నార్మల్ స్టూడెంట్ క్లాస్లో అందరిలానా చదువుకుంటూ ఉండేవాళ్ళం, అంతా ఏదో గడుస్తూ ఉండేది. సో 10th classకి వచ్చిన తర్వాత ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చి పాస్ అయ్యి 10th class మార్క్స్ చూసుకున్న తర్వాత ఇంటర్మీడియట్లో ఏదో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో జాయిన్ అవ్వటం, ఎంతో ఒక హై ఆస్పిరేషన్ తోటి అక్కడి నుంచి నా గ్రాఫ్ అనేది కొంత అకాడమిక్గా గ్రో అవటం జరిగిందండి. సో 10th class నుంచి 3 years లైక్ ఇంటర్మీడియట్ 2 years యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 3 years అనేవి స్టూడెంట్ కెరియర్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. యాక్చువల్గా 10th, ఇంటర్మీడియట్ 2 years, ఇంజనీరింగ్ 2 years. సో ఈ 5 years ఆఫ్ జర్నీ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా వైటల్ రోల్ ఉంటుంది కాబట్టి సో మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బెటర్ కాలేజెస్లోకి తీసుకువెళ్ళటానికి మనం ఎలా సపోర్ట్ చేయగలమని ఆలోచించుకుంటే మనమే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనే ఒక దృఢ సంకల్పంతో 2016లో తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగిందండి. నౌ ఇట్ ఈస్ రన్నింగ్ విత్ 6 branches. 2026 అకాడమిక్ ఇయర్ నుంచి విజయవాడలో స్టార్ట్ చేద్దాం. బికాస్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ చిలకలూరుపేట పక్కన ఒక చిన్న విలేజ్ అండి. సో విజయవాడలో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి ఐఐటి కోచింగ్, ఒత్తిడి లేకుండా పిల్లల్ని చదివించడం ఎలా. సో 10th నుంచి ఇంటర్మీడియట్కి ఒక మంచి ఆస్పిరేషన్తో హై యాంబిషన్తో వచ్చిన స్టూడెంట్స్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కిల్ కాకుండా అట్లీస్ట్ పైకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకపోయినా కింద లెవెల్కి నెట్టకుండా ఉండే సిస్టమ్ని మనం తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సేమ్ సిస్టమ్ని విజయవాడలో మనం ఇంప్లిమెంట్ చేద్దామనే ఒక సదుద్దేశంతో విజయవాడలో 2026 నుంచి ఈ ఇయర్ పినాకిల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అవుతుందండి. ఒక బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ యాజ్ వెల్ యాజ్ డే కాలేజ్. సో ఇలాగా ఒత్తిడి లేకుండా చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డే బై డే స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా వీ కెన్ సీ ద చేంజెస్ ఎవ్రీడే. సో మా ఫిలాసఫీ నేను అబ్జర్వ్ చేసింది కూడా ఒకటేనండి, లిటిల్ లెర్నింగ్స్ ఎవ్రీడే గివ్స్ బిగ్ సక్సెస్ అనేది మా మోటివ్. సో నేను భావించేది ఏంటంటే ఈ సరౌండింగ్ రూరల్ ఏరియాలో లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉందండి పిల్లల్లో. చాలా పిల్లల్లో వాళ్ళు మంచి ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి అవకాశాలు లేక ఉంటున్నారనేది నా పర్సనల్ ఫీలింగ్. సో వాళ్ళందరికీ అందుబాటులో మనం ఒక మంచి ఐఐటి కోచింగ్, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ కోచింగ్, అట్లాగే మెయిన్స్ కోచింగ్ ఇద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో మన ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మేము చదువుకున్న కాలేజెస్ అవి చూసుకుంటే వీఆర్ ఆల్ లైక్ టిపికల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. మనకి అఫ్కోర్స్ ఎనలిటికల్ థింకింగ్ ఆ రోజుల్లో ఉండే మన సార్స్, మన ఉపాధ్యాయులు మనకి టీచ్ చేశారు. సో ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మనం లాట్ ఆఫ్ చేంజెస్ అనేది నేను నోటీస్ చేశానండి. సో మన కాలేజీలో ఈ స్టూడెంట్స్ని ఇప్పుడు చూస్తే క్లాస్ రూమ్కి హెవీ స్ట్రెంత్స్ పెట్టేసి అలా కాకుండా లిమిటెడ్ స్ట్రెంత్స్ తోటి పిల్లల్ని స్టూడెంట్ సెంట్రిక్గా, అంటే పిల్లలకి కావాల్సిన దాన్ని వాళ్ళకి నచ్చ చెప్తూ మంచిగా వాళ్ళతో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది ఒక మోటివ్గా, స్టూడెంట్ సెంట్రిక్గా అండ్ ఫ్రెండ్లీ టీచింగ్ తోటి
మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ఎక్కడ కూడా స్టూడెంటు అంటే ఒత్తిడి ఫీల్ కాకుండా చదవటం అనేది నా దృష్టిలో ఏంటంటే అండి, ఇట్ షుడ్ బి లైక్ ఏ రెగ్యులర్ హ్యాబిట్. మా మెయిన్ కన్సర్న్ టు ద స్టూడెంట్స్. సో ఈ స్టూడెంట్స్ని ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, సాధారణమైన స్టూడెంట్ అండి, మనకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అనేది ప్రాథమికంగా అట్లా కాకుండా మోడరేట్ తెలివితేటలతో ఉండే స్టూడెంట్ డెడికేటెడ్గా కూర్చోబెట్టి మనం చదివించగలిగితే డెఫినెట్లీ విల్ కమ్అవుట్ విత్ గుడ్ సక్సెస్ అనేది నా పర్సనల్గా నేను ఫీల్ అయినటువంటి అబ్జర్వేషన్, నేను చాలామంది స్టూడెంట్స్లో చూసినటువంటి అబ్జర్వేషన్ అండి. ఇంటర్మీడియట్కి వచ్చి కాలేజెస్లో హాస్టల్స్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హాస్టల్లో స్టే చేయడానికి హ్యాపీగా ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. అంటే 10th క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ హాస్టల్కి వచ్చే పిల్లల్లో వాళ్ళు హ్యాపీగా హాస్టల్లో స్టే చేస్తూ సరదాగా మంచిగా ఫుడ్ తింటూ హ్యాపీగా ఉండగలిగితే ఫస్ట్ స్టెప్ మన ఫస్ట్ సక్సెస్ అయినట్టు. సెకండ్ సక్సెస్ మేము పిల్లలకి ఏం చెప్తామంటే, మనం ఎందుకు ఉంటున్నాం హాస్టల్లో, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి లైఫ్ స్కిల్స్ రావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇట్లా స్టెప్ బై స్టెప్ వీ లెట్ ద స్టూడెంట్ నో వేర్ హీ ఈస్. అట్లా స్టూడెంట్ సెంట్రిక్గా వాళ్ళని మంచిగా మలుచుకుంటూ ఎక్కడ ఒత్తిడి లేకుండా తీసుకెళ్లే సిస్టమ్ని మనం డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా తమిళనాడులో రన్ చేస్తున్నామండి. అదే సిస్టమ్ని మనం ఈరోజు విజయవాడలో ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ 2026 స్టార్ట్ చేస్తున్నాం సార్. 9 years ఆఫ్ జర్నీలో యాజ్ ఎ కాలేజ్ డైరెక్టర్ మా చాలామంది పిల్లలండి ఎట్లా 10th క్లాస్ నుంచి చాలా నార్మల్గా వచ్చి సక్సెస్ అయ్యి వెళ్తుంటే పిల్లలు వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎగ్జాంపుల్ మాకు జీవిత్ కుమార్ అని ఉండేవాడు. హీఈస్ ఫ్రమ్ తమిళ్ మీడియం, 10th వరకు తమిళ్ మీడియం, అండ్ హీ డిడ్ నీట్ బైపీసీలో హీ గాట్ ఆల్మోస్ట్ 661 తమిళనాడు ర్యాంకింగ్లో వచ్చాడు. అట్లాంటి పిల్లలు జేఈ ర్యాంకింగ్స్ బిలో 1000 ర్యాంక్స్ నార్మల్ స్టూడెంట్స్ కూడా వెళ్తున్నప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ ఫర్ ఎనీ టీచర్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్ మాకు అదెంతో హ్యాపీనెస్ ఇస్తుందండి. సో ఆ హ్యాపీనెస్ అనేది మమ్మల్ని ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడతా ఉంది మాకు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ విత్ ద స్టూడెంట్స్. సో ఈ విధంగా గత 9 years నుంచి సక్సెస్ఫుల్గా హ్యాపీగా రన్ చేస్తున్నామండి తమిళనాడులో. సో సేమ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తోటి విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం. సో అదే సిస్టమ్ని విజయవాడలో మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది మా మేజర్ పాయింట్ అండ్ మేజర్ కన్సర్న్. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ మీరంతా మా క్యాంపస్ వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే బెటర్గా తీసుకువెళ్ళటానికి, ఇంకా స్టూడెంట్స్కి బెటర్గా సర్వ్ చేయడానికి మీ సజెషన్స్ ఉంటే ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ అస్ అండ్ విల్ బి వెరీ హ్యాపీ టు ఇంప్లిమెంట్ ఆల్ యువర్ సజెషన్స్ ప్రొవైడెడ్ ద సజెషన్స్ ఆర్ వర్తీ. థ్యాంక్ యూ.